శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయంలో కైలాసంలో సాయుధ్యముక్తికి సమమైన అర్ధమండపంలోకి ప్రవేశించి దివ్య తేజోస్వరూపుడైన అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అర్ధమండపంలోనే కొలువై ఉన్న విశిష్టతలను, గర్భాలయంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుని మహిమను, మాహాత్మ్యమును, మహావిశిష్టతను దర్శించుకుని ఆయన అనుగ్రహ ఆనందంలో మునిగిపోదాం. అర్ధమండపం యొక్క దక్షిణ గోడలో వల్లభ గణపతి కొలువై ఉన్నారు. ఈ గణపతిని అర్చించిన తరువాతే అరుణాచలేశ్వరుని పూజాధికాలు నిర్వహిస్తారు. గర్భాలయం ప్రవేశ ద్వారానికి ఎడమవైపున ఒక రాతి అరుగుపై మేరు పర్వతం ఉంది. అరుణాచలేశ్వరుని రూపమైన ఈ కాంస మేరువుని అర్ధజాము పూజలో ప్రతిరోజు పౌలింపు సేవకు తీసుకువెళ్తారు. గర్భాలయ ద్వారానికి కుడివైపున భోగశక్తి అమ్మవారు కొలువై ఉన్నారు. గర్భాలయంలో తేజోలింగ స్వరూపునిగా కొలువై ఉన్న అరుణాచలేశ్వరుడు కేవలం శాస్త్రోక్తమైన భౌతిక చిహ్నం మాత్రమే కాదు, సర్వవ్యాపి, సర్వవ్యాప్తి, నిరాకారమైన ఆత్మ యొక్క స్వరూపం. అందువల్లనే ఎప్పటి నుంచో ఎప్పటికీ జీవులను ఆకర్షిస్తూనే ఉంటుంది. గర్భాలయంలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వరుని స్వయంభూలింగం సర్వసిద్ధిప్రదమై సర్వకాలాలలో సర్వాలంకార భూషితుడై చతురస్రాకారపు పానవట్టంపై విరాజిల్లుతూ ఉన్నారు. పానవట్టము బాణము కలిసే చోట బంగారు రేకుతో కట్టబడి ఉన్న కడ్డీని భక్తులు అభిషేక సమయాల్లో దర్శించుకోవచ్చు. శతాబ్దాల తరబడి అభిషేక ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ అరుణాచలేశ్వరుడు పరమ విశిష్టంగా వెలుగొందుతూ భక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నారు. అర్ధమండపంలో ఉన్న ప్రతి రాయి అనేక శతాబ్దాలుగా దేవతలు, సిద్ధులు, జ్ఞానులు, మహాత్ములు, సాధకులు అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందారన్న దానికి సాక్ష్యాలుగా నిలవడమే కాకుండా అరుణాచలేశ్వరుని యొక్క ప్రేమానురాగాలను నిరంతరము అవి అనుభూతి చెందుతూనే ఉన్నాయి. మరణం లేని రాళ్లకే అంతటి అనుగ్రహం లభించినప్పుడు మరణం లేని రమణుల కరుణ కలిగిన మానవులకు ఇంకెంతటి విశేషమైన భాగ్యం లభిస్తుందో కదా. అంతటి అద్వితీయమైన అరుణాచలేశ్వరుణ్ణి ఎందరో మహాభక్తులు ఎన్నో విధాలుగా కొనియాడి ఆయన అనుగ్రహ ప్రేమలో ఐక్యమైపోయారు. మహాశివభక్తుడైన మాణిక్యవాచగర్ తాను రచించిన శివపురాణంలో గడ్డియై, గాదరై, పురుగై, చెట్టై, జంతువై, పక్షివై, పామై, రాయై, మనిషై, దెయ్యమై, గనులై, అసురులై, మునీశ్వరులై, స్వర్గవాసులై కదలలేని ఈ స్థావర సంగమములలో అన్ని పుట్టుకలు ఎత్తి ఫలిసిన వాడినయ్యాను. నా పరమేశ్వర, నిత్యమైన వాడ, నీ బంగారు పాదాలను నేటికి దర్శించి నేను నీ సాహిత్యాన్ని పొందుచున్నాను అని కీర్తించారు. ప్రపంచం మొదట అగ్నిగోళంగా ఉండి తర్వాత చల్లబడింది. ఆ తరువాత భూమి మీద ప్రాణులు పుట్టి వర్ధిల్లారు. వాటన్నిటికీ హద్దులు ఏర్పరిచిన వారు పరమేశ్వరుడు అని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. కానీ పరమేశ్వరుడు ప్రాణుల శరీరంలోనూ, నడి సముద్రంలోనూ, అడవిలోనూ, కొండల్లోనూ, సమస్త లోకాల్లోనూ అన్ని చోట్ల మితంగా అగ్నిలా ఉంటూ అపరిమితమైన పరమేశ్వరుడు ఆయన లేని చోటు లేకుండా చేసి శరీరోత్పత్తి జరిగేటట్లు చేశారు. ఆ శరీరంలో ప్రాణం వచ్చి ఉండేందుకు, అది శరీరాన్ని మించి పెరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు.
తెలుసుకోవలసిన తత్వాన్ని తెలిపే జ్ఞానాన్ని, దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించే జీవాత్మను, ఆ విధంగా తెలుసుకునేందుకు ప్రయత్నించేటప్పుడు ఆత్మలను సమ్మోహనపరిచే మాయామలాన్ని, దానివల్ల ఏర్పడే జన్మ పరంపరను, వీటన్నిటి నుండి బయటపడి పరమోత్కృష్టమైన పరమేశ్వర సాయుధ్యాన్ని పొందేందుకు మూలాధారంగా ఉన్న, ఎవరూ సులభంగా తెలుసుకోలేకున్నా సులభంగా అనిపించే అనితర సాధ్యమైన పరమాత్మతత్వాన్ని సుజనులకు సుసాధ్యపరిచేందుకు అరుణాచలేశ్వరుడు ఆవిర్భవించారు. భూమి ఆకాశాలతో పాటు విశ్వమంతా వ్యాపించి ఉన్న జ్యోతిస్వరూపుడైన అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించి ఆయన్ని పొందేందుకు ప్రతిరోజు ప్రతి జీవుడు ప్రయత్నిస్తూ ఉండటమే జీవునికి లక్ష్యం. విస్తృతంగా వ్యాపించిన జ్ఞానజ్వాల వంటి అరుణాచల అనే పంచాక్షరి మంత్రాన్ని ఏ జీవుడైతే తన హృదయంగా స్మరిస్తారో కోటాను కోట్ల వారి పూర్వజన్మ కర్మదొంతర్లు బుగ్గిబూడిదైపోతాయి. అరుణాచలేశ్వరుని స్వరూపమైన శివలింగ పీఠం అంటే పానవట్టం అరుణాచల అనే పంచాక్షరాల ఆకృతి. పానవట్టానికి పైన ఉన్న బాణం జ్యోతిస్తంభం. పార్వతీదేవికి అన్నీ నీవే అయినా నిన్ను తన తనువుతో పూర్తిగా పొందలేని కారణంగా తన శరీరానికి పోషణ కూడా లెక్క చేయకుండా తిండి, నీరు, అలంకరణ అన్నీ వదిలేసి నువ్వు ఆదేశించిన ప్రకారమే అరుణాచల క్షేత్రానికి వచ్చి అరుణాచలాని నీ నామాన్నే ఎల్లప్పుడూ పలుకుతూ గౌతముని చేత నీ యొక్క మాహాత్మ్యాన్ని, లీలలను కోరి మరీ చెప్పించుకుని కన్నీరు కార్చి నీలో అర్ధభాగం అయింది. తనువు తీసుకున్నందుకు తపన తీరా అరుణాచలేశ్వరుణ్ణి సేవించి జీవులకు సరైన మార్గాన్ని చూపించింది. జగన్మాత అయిన అపీతకుచాంబ జీవులపై ఎంతో కరుణతో శివ సాయుధ్య ముక్తి మార్గాన్ని ఆచరించి చూపించిన మార్గంలోనే పయనించి ఎందరో మహాత్ములు, యోగులు, మహాభక్తులు, సాధకులు, జ్ఞానులు భక్తి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. కర్మబంధాలను, జన్మబంధాలను తప్పించుకోవాలనుకునే ప్రతి జీవునికి శాశ్వతానందమైన సాయుధ్య ముక్తిని ప్రసాదించేందుకు సంసిద్ధులుగా ఉన్న సిద్ధపురుషుడైన అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని అందిపుచ్చుకోవాలని జిజ్ఞాసులందరినీ భక్తితో అర్థిస్తున్నాను. ఆలయం గురించి మనందరం గుర్తించుకోవలసిన తాత్వికపరమైన అర్థం ఏంటంటే ఆ అంటే అక్కడ, లయము అంటే లయమవ్వడం. ఇప్పటి వరకు కైలాసంలోని సాయుధ్యముక్తికి సమమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో 9వ ఆవరణ అయిన గర్భాలయంలో కొలువైయున్న అరుణాచలేశ్వరుని యొక్క మహిమను, మాహాత్మ్యమును, విశిష్టత కలిగిన వైభవోపేతమైన విశేషాలను సందర్శించుకున్నాం. మహాశ్రేష్టమైన అరుణాచల క్షేత్రంలో మరో విశేషమైన విశేషం ఏంటంటే అరుణగిరికి ఉన్న కోణాలు 9, అరుణగిరిని చేరుకునేందుకు ఉన్న మార్గాలు 9, అరుణాచలేశ్వర ఆలయానికి గోపురాలు 9, గర్భాలయంలోని అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి ఉన్న ఆవరణలు 9. నవరంధ్రాల నుండి ఏదో ఒక రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోయే జీవుడు ప్రాణం విడిచేలోపు నవద్వారాపురి అయిన మహాక్షేత్రమైన అరుణాచలం చేరుకుని తద్వారా కైలాస ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. వచ్చే భాగంలో అరుణాచల క్షేత్రంలో మరికొన్ని విశిష్టమైన విశేషాలను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.
शिवालया